ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని కలుపుకోవాలి. కేక్ బ్యాటర్కి తగ్గట్టు పాలను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ని చేసుకుంటున్నాం కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ని 1 లేదా 2 టీ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ మొత్తం ఈవెన్గా కలిసిపోయేంత వరకు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. మనం కేక్ని ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకున్న బౌల్లోకి ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఇందులో ఉండే ఎయిర్ బబుల్స్ మొత్తం పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ పెట్టేసుకొని పైన మూత పెట్టేసి 25 to 30 మినిట్స్ని బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ డెకరేషన్ కోసం అని చెప్పేసి 1/2 కప్పు మెజర్మెంట్తో ఇంకొక కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ బేక్ అయ్యేలోపు మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కాకుండా బటర్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. మనకి బటర్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 100 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ అనేది హార్డ్గా ఉండకూడదు, అలా అని చెప్పి మెల్ట్ అయ్యి కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో సాఫ్ట్గా ఉండాలి. హ్యాండ్ బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ ఈ బటర్ మొత్తం క్రీమీగా అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా మనం షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పౌడర్ షుగర్ మొత్తం వేసి కలుపుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది కొద్దిగా థిక్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకుని కలుపుకుంటే మనకు కావాల్సిన క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా పాలను వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే మనకు కావాల్సిన బటర్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. 25 to 30 మినిట్స్ లోపు మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని మధ్యలోకి గుచ్చి తీస్తే క్లీన్గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. క్లీన్గా కాకుండా కొంచెం స్టిక్కీగా అనిపిస్తే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బేక్ అయిన కేక్ని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఎడ్జెస్ని ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడే కేక్ని డీమోల్డ్ చేయాలని చూస్తే కేక్ అనేది విరిగిపోతుంది, మనకి సరిగ్గా రాదు. ఇలా కేక్ని డీమోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కేక్ని కట్ చేయడానికి నేను ఇక్కడ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ని యూజ్ చేయడం వల్ల ఈజీగా ఉంటుంది, ఇంకా కేక్ అనేది నీట్గా కట్ అవుతుంది. కేక్ మీద వేసుకోవడానికి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టీ స్పూన్ల పంచదార, 4 టీ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ వాటర్ని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. షుగర్ అనేది జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ చల్లారిపోయేంత వరకు కలుపుకోవాలి. కేక్ని మనం 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ హాఫ్ని ఇలా పెట్టేసుకొని దానిపైన షుగర్ సిరప్ని వేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ క్రీమ్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి.
ఇలా బటర్ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా పెట్టేసుకొని దీనిపైన మరలా షుగర్ సిరప్ని వేసుకోవాలి. ఇప్పుడు కేక్ మొత్తానికి బటర్ క్రీమ్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తానికి బటర్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత కేక్ని డెకరేషన్ చేసుకోవడం కోసం నేను సపరేట్గా ఇంకో కేక్ని ప్రిపేర్ చేశాను కదా, ఆ కేక్ని 2 పార్ట్స్ కింద కట్ చేసి హాఫ్ పార్ట్ని ఇలా షేప్స్గా, ఇంకో హాఫ్ని ఇలా పొడిలాగా చేసి పెట్టుకున్నాను. పొడిలాగా చేసి పెట్టుకున్న కేక్ని ఎడ్జెస్కి ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఎడ్జెస్ని ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత పైన లవ్ సింబల్స్తో కట్ చేశాను కదా కేక్ని, ఆ కేక్ని మీకు నచ్చిన డిజైన్తో పెట్టుకోవచ్చు. నేను రౌండ్గా పెడుతున్నాను. చూసారు కదా వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఈ వ్యాలంటైన్స్ డేని స్పెషల్ డేగా సెలబ్రేట్ చేసుకోండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.